వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో ఎన్నికల తర్వాతలో కూడా రాజకీయంగా వేడి కొనసాగుతూనే ఉంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు మళ్ళీ లోక్సభ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నాయి. బీజేపీ ముఖ్య నేత అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి, నిన్న హైదరాబాద్కు వచ్చారు. బీజేపీ ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే క్రియాశీలక నాయకులు, కార్యకర్తలతో కూడా ప్రత్యేక భేటీలో పాల్గొన్నారు. ఖచ్చితంగా 10కి పైగా సీట్లు సాధించాలి, 30కి పైగా ఓట్ల శాతాన్ని సాధించాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామనే నిరాశ పడొద్దు, ఖచ్చితంగా ఓట్ల శాతం బాగా పెరిగింది, 8 అసెంబ్లీ సీట్లు కూడా గెలిచాం, ఖచ్చితంగా మరొక 19 చోట్ల కూడా రెండో స్థానంలో నిలిచాం, కాబట్టి 10కి పైగా లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం మనకు ఉంది, పోరాడాలి, ఏ నియోజకవర్గాన్ని వదిలేయొద్దు, రిజర్వ్డ్ నియోజకవర్గాలపైన కూడా దృష్టి సారించాలి, అలాగే నాయకులు మధ్య సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది, తగాదాలు పడొద్దంటూ ఆయన ముఖ్య నేతలకు కూడా దిశానిర్దేశం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ వచ్చేసారి ఖచ్చితంగా ఎర్రకోట పైన కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీర్దాం, ఈ 100 రోజుల పాటు పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేద్దామని ఆయన పిలిపించిన పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హడావుడి కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో విచారణకు సిద్ధం కావాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. అక్కడ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా నమ్ముతున్నారు. దానికి అనుగుణంగానే కాళేశ్వరంలో క్షేత్రస్థాయి పర్యటన చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఇందులో భాగంగా 4 మంత్రులు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టును, బ్యారేజ్ని పరిశీలించబోతున్నారు విత్ మీడియాతో కలిసి. గతంలో ఈ మేడిగడ్డ కుంగిపోయిన సమయం నుంచి అక్కడికి మీడియాని కానీ, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎలో చేయలేదు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు మాత్రం రాహుల్ గాంధీని, కొంతమంది నాయకులకు మాత్రమే అక్కడ పరిమితంగా వెళ్ళి చూసి రావడానికి అప్పట్లో ఉన్న ఈసీ అనుమతించింది. ఇప్పటివరకు అక్కడ ఆ ప్రాంతం అంతా రహస్యంగా ఉన్న పరిస్థితుల్లో ఏకంగా 4 మంత్రులు అక్కడికి వెళ్తున్నారు, అలాగే మీడియాను కూడా తీసుకువెళ్తున్నారు. అధికారులు అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అసలు మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, కారణం ఏంటి, అవినీత, డిజైన్లు సరిగా వేయలేకపోయారా, డిజైన్లు అసలు ఎవరు ఇచ్చారు, అప్రూవ్ చూసింది ఎవరు, అసలు డిజైన్ల వెనక ఉన్న సూత్రధారి ఎవరు, ఇప్పుడు కూలిపోయిన ప్రాంతాన్ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఎలా ఉంటుంది, ఆ డిజైన్లు వచ్చాయా, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారుల నుంచి మంత్రులు తీసుకోబోతున్నారు. దానిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కాళేశ్వరం సంబంధించి ఏ స్థాయిలో ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది, దీనికి బాధ్యత ఎవరు వహించాల్సిన పరిస్థితి, అవకాశం ఉంటుంది. కేసీఆర్ నేనే స్వయంగా డిజైన్లు చేశారని ప్రతిసారి క్లెయిమ్ చేసుకున్న నేపథ్యంలో ఇందులో మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇంజనీర్లపైనే ప్రధానంగా ఏమైనా గురి పెడతారా, అవినీతికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ ఎలా ఉండబోతుంది, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. పీసీసీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు నమస్కారం. అలాగే దూగుంట్ల నరేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్ గారు నమస్కారం. రైట్, రామచంద్రారెడ్డి గారు, మొత్తానికి కాళేశ్వరం పైన అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే సిట్టింగ్ జడ్జి పైతో విచారణ జరిపిస్తామని చెప్పారు, దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు 4 మంత్రులు ఈరోజు వెళ్ళబోతున్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అక్కడ ఇవ్వబోతున్నారు అధికారులు. ఏంటి, ఖచ్చితంగా తవ్వి తీస్తామని నమ్మకం ఉందా ఇందులో? మ్యూట్లో ఉన్నారు రామచంద్రారెడ్డి గారు. ఇక్కడ తొవ్వి తీసుడు కాదు మెయిన్ ఎజెండా. ప్రతిష్టాత్మకంగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇంకా కనీసము దాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురాకముందే అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే ముఖ్యమంత్రి గారి ఓవర్ కాన్ఫిడెన్స్ తోనో మొత్తానికైతే అక్కడ ప్రాపర్గా డిజైన్ చేయకపోవడంతో కుంగిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున దానికి దిద్దుబాటు చర్యలు ఒకటి, రెండవది కారణాలు తెలుసుకోవటము, మూడవది దీనికి బాధ్యులు ఎవరన్నది తెలుసుకోవటము, అదేవిధంగా ఈ ప్రాజెక్టులతో పాటు మిగిలిన ప్రాజెక్టులను కూడా ఒకసారి పరిశీలించడం కోసం మంత్రులు ఈ రోజున వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అట్ ది ఎర్లియస్ట్ ఒక మినిస్టర్ గారు అక్కడికి పోయినారంటే అక్కడ అటెన్షన్ కానీ, లేకుంటే దానికి ఉన్నటువంటి ప్రయారిటీ కానీ ప్రజలందరూ కూడా తెలుస్తుంది. తద్వారా ఏంటంటే మనము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రాజెక్టుని వినియోగంలోకి తీసుకొచ్చేసి మళ్ళీ రేపు వర్షాకాలం కల్లా నీళ్లు వస్తుంటే, వరదలు కిందకు వస్తుంటే దాన్ని మనము కాపాడుకోవడానికి, ఆ నీళ్ళని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయారిటీ బేసిస్ న ఈ రోజున మా యొక్క మంత్రులు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అది
కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని అది చూపిస్తుంది అన్నట్టు. గతంలో మీరు చూసారు ప్రాజెక్టు ఏ విధంగా కుంగిపోయింది, ఎట్లా కుంగిపోయింది అని చెప్పేసి ఎవరైనా అనుభవజ్ఞులు లేనటువంటి నిపుణులు బోధామని ప్రయత్నించినా కానీ గత ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితులు కూడా అనుమతించలేదు. ఈవెన్ ప్రతిపక్షాలను అనుమతించలేదు, టెక్నికల్ పర్సన్స్ ని అనుమతించలేదు. చివరికి ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతితో పోవాల్సి వచ్చింది. అక్కడనే పూర్తి స్థాయిలో కూడా మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ డిజైన్ లోపం ఉన్నది, మానవ తప్పిదం ఉన్నది. కాబట్టి అక్కడికి అనుమతించడం లేదు, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్పేసి అనుమతించడం లేదు. ఈ రోజున అక్కడ ప్రాజెక్ట్ కట్టడంతో ప్రాజెక్ట్ లో ఈ డిఫెక్ట్ తలెత్తడంతో ఏమైంది, గతంలోనేమో ఎండాకాలం ఉంటే నీళ్లు లేక మోటార్లు ఆగిపోయినాయి, వానాకాలం వస్తే నీళ్ళు మోటార్లు మునిగిపోయి నీళ్లు మనం ఉపయోగంలోకి తీసుకోలేకపోయినాం. ఇప్పుడు రెండు కాకుండా ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడంతో ఉన్న నీళ్ళన్నింటిని కూడా వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనితో తెలంగాణ సంపద అంతా కూడా ఆవిరైపోతున్నది. కాబట్టి దాన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ రోజున మా మా గౌరవ మంత్రులు అక్కడికి సందర్శనకి విజిట్ చేయడానికి పోతున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలు, అదే విధంగా దానికి ఉన్నటువంటి ఫిజిబిలిటీ, ఎత్తిపోతలతో ఎంత ఖర్చు అవుతుంది, దాంతో రైతులకు ఎంత మేరకు లాభం అవుతుంది, ఎన్ని ఎకరాల్లో ఇది పంట పండుతుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా ఒక డీటెయిల్స్ వచ్చేసి, గతంలో మనం అనుకుంటున్నట్లు 1,00,00,000 ఎకరాలంటే 1,00,00,000, 2,00,00,000 అంటే 2,00,00,000 అన్నది కాకుండా వాస్తవిక పరిస్థితులన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి తెలిసే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ రోజున బీఆర్ఎస్ నుంచి ఒక వాదన వస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్టుని మూసివేసే కుట్రలు జరుగుతున్నాయి, ఆ ప్రాజెక్టుని ఎట్లా వినియోగించాలో తెలియక దాని మీద ఒక నిందను పెట్టేసి పూర్తి స్థాయిలో దాన్ని పక్కన పెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కేసీఆర్కు ఒక ఖ్యాతి వస్తుందనే టెన్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే వాదన కూడా వినిపిస్తుంది బయట బీఆర్ఎస్ వర్గాల నుంచి. ఇప్పుడు ఆ ఖ్యాతి ఎప్పటికి ఉంటదండి, రీడిజైనింగ్ పేరుతోని 1,00,000 కోట్లు దోసుకున్నటువంటి ఖ్యాతి ఎప్పటికి ఉంటది. ఆ ఖ్యాతి ఎక్కడికి పోదు. అదే విధంగా ఉపయోగంలోకి రాకముందలే పిల్లర్లని కుంగదీసినరని చెప్పేసి కూడా ఆ ఖ్యాతి కూడా ఉంటది. ఇంకొక ఖ్యాతి కూడా ఉన్నది ఏంటంటే కిందికెళ్ళి పైకి ఎత్తిపోసి మళ్ళీ పైకి వెళ్ళి కిందికి ఎత్తిపోసినటువంటి చరిత్ర కూడా ఎక్కడ కూడా లేదు. గ్రావిటీని మర్చిపోయి ఇరిగేషన్ అన్న దానికి ఇంత డబ్బులు వెచ్చించేసి పంట కంటే ఎక్కువ దాని మీద ఎకరాలకి ఎక్కువ ఖర్చు చేస్తున్నటువంటి ప్రాజెక్టు కూడా ఇది చరిత్రలో మిగిలిపోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఒక నిర్ణయం అయిపోయింది, ఒక ప్రాజెక్టు కట్టడం అయిపోయింది. కాబట్టి ఉన్నటువంటి లోపాలని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కాకపోతే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇంజనీర్ ఆయనే, మేస్త్రి ఆయనే, డిజైనర్ ఆయనే, అదే విధంగా దాని కాంట్రాక్టర్ ఆయన అయ్యేసరికి ఈ దుస్థితి వచ్చింది. ఇప్పుడు అట్లా కాకుండా మా మంత్రివర్గంలోని మంత్రులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవాలు తెలుసుకున్న తర్వాత దాంట్లో ఎల్ఎన్టీ వాళ్ళ యొక్క లయబిలిటీ ఎంత ఉన్నది, లయబిలిటీ ఎప్పుడైపోయింది, వాళ్ళతో ఏం చేయాలి, ఈ అన్ని విషయాలు కూడా కూలంకషంగా కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోని నేను చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఒక సీరియస్నెస్ వస్తుంది. దాని మీద మా మంత్రివర్గం, మా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా కూడా దృష్టి సారించి రైతుల్ని కాళేశ్వరం ద్వారా ప్రయోజనం పొందడం కోసం వేస్తున్నటువంటి తొలి అడుగుగా దీన్ని మేము భావిస్తున్నాం. రైట్. నరేష్ గారు, ఏంటి మీ ప్రభుత్వం కాళేశ్వరం వైపు, మేడిగడ్డ వైపు కనీసం ఎవరిని వెళ్ళనిచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏకంగా 4 మంత్రులు విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మళ్ళీ మీడియాతో సహా అందరూ వెళ్తున్నారు. ఓపెన్గా అక్కడ ఒక డిస్కషన్ జరగబోతోంది. ఏంటి బీఆర్ఎస్ ఏ కోణంలో చూస్తుంది మొత్తం వ్యవహారాన్ని? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. బ్రహ్మాండంగా మార్పు మొదలైంది తెలంగాణలో. ఎంత పెద్ద మార్పు అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది మోడల్ ఇందిరమ్మ రాజ్యం అనుకున్నాం, కానీ మళ్ళీ చెప్పులు పెట్టుకుని నిలబట్టే కాలం మొదలైంది. ఊళ్ళలో దాడులు మొదలైనయి. ఇట్లాంటి మళ్ళీ పురోగమనం కాకుండా తిరోగమనం వైపు మార్పు మొదలైంది. ప్రజలంతా కూడా స్పష్టంగా అసలు మీరు క్యూలకు అవకాశం ఇవ్వలేదు కదా, మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు, మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు, పింఛన్లు ఇవ్వలేదు. దాదాపు 9 ఏళ్ల నుంచి జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి అడావిడిగా అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. ఏం చేస్తారు ఇన్ని రోజులు? శ్రీనివాస్, దయచేసి అడుగుతా ఉన్నాను, ఈ టైంలో 2024లో ఏ అప్లికేషన్ అయినా సరే ఆఫ్లైన్ లో ఇవ్వడానికి ఇచ్చే క్రమాన్ని మనం ఏ రకంగా అనుకుందాము? అప్లికేషన్ ఆఫ్లైన్ ఇచ్చే క్రమాన్ని ఏ రకంగా అనుకుందాము? ఈ దేశంలో, ఈ గ్లోబలైజేషన్ లో ఇంత ఐటీ ముందున్నటువంటి క్రమంలో మహాలక్ష్మి పథకంలో ఐటీ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ని ఆఫ్లైన్ లో ఇవ్వడానికి మనం ఏ రకంగా అనుకుంటున్నారు? ఆన్లైన్ లో పెట్టే అవకాశం ఉంది కదా. నరేష్ గారు, మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ కాదు, మీరు అసలు బంద్ చేశారు కదా, మొత్తం ఎవరింట్లో నుంచి వాళ్ళు బయటికి రావద్దు, మేమే వచ్చి వివరాలు తీసుకుంటామని మీరు బంద్ చేసి ఇళ్లలో ఉండి బలవంతంగా వివరాలు సేకరించారు కదా, దాన్ని ఏమనాలి? మీరు అప్పుడే తీసుకోలేదు? ఆన్లైన్ లో పేరిట చేయడం వేరు, కానీ ఇక్కడ అప్లికేషన్ వేరు. దయచేసి
కన్ఫ్యూజ్ చేయకండి కాంగ్రెస్ పార్టీ వారి మాదిరిగా శ్రీనివాస్ గారు. కన్ఫ్యూజ్ ఏముంది? నేనేమంటానంటే, ఇక్కడ కూడా మనం అధికారులు వాళ్ళ మనం స్వయంగా వాళ్ళ మనం ఇళ్ళ ఎన్నో రకాల వాళ్ళ గ్రామానికే అప్లికేషన్ వెళ్ళి తీసుకుంటున్నారు కదా. పథకాలు చేసుకున్నటువంటి క్రమంలో అప్లికేషన్ స్టేటస్ వేరుంటది. సర్వే అంటేనే మనం ఇంట్లో ఉండి ఒక దగ్గర ఉండి మొత్తానికి కావాలని చెప్పేటువంటి వాటిని దయచేసి రెండింటిని కలిపి చూడకండి. నేనేమంటా ఉన్నానంటే, మనం ఎన్నో రకాల మేము తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్యంతో మొదలు పెట్టుకుంటే ఆసరా పెన్షన్లు ఇవన్నీ కూడా ఒకేసారి పబ్లిక్ అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చేసి కొట్టుకునేటట్టుగా వాళ్ళు ఒక ఏమంటారు ఒక తోపులాట జరిగే విధంగా ఎంతో నష్టం జరిగే విధంగా ఈ రకంగా చేసే అవకాశాన్ని ప్రభుత్వాన్ని ఏ రకంగా అనుకుందాం. నరేష్ గారు, మీకు అంత ప్రేమ ఉంటే మీరే ఇవ్వచ్చు కదా రేషన్ కార్డులు పింఛన్లు మీరే ఇచ్చుంటే అసలు ఈ గొడవ ఉండేది రేషన్ కాదు కార్డులు కదా. ఇవ్వడానికి మీకు అసలు ఓటమి కూడా ఉండేది కాదు. ఇవ్వడానికి సిద్ధమైనాము. ఈ రోజు అన్నం వడ్డించి విస్తర్ రెడీగా ఉందండి కాంగ్రెస్ పార్టీకి. విస్తరి ఖాళీగా ఉందని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, విస్తరి ఖాళీగా ఉందని చెప్తున్నారు. ఆయన మొత్తం విస్తరి ఖాళీగా ఉందని చెప్తున్నారు. నేనేమంటా ఉన్నానంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వారికి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, తెలంగాణలో ఎంత ఆర్థికంగా ఎట్లా ఉంది, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, తెలంగాణ నుంచి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఎంత, తెలంగాణలో జోనల్ సిస్టమ్ ఏముంది, జోనల్ సిస్టమ్ తయారు చేసింది ఎవరు, ఇవన్నీ ఏం మాట్లాడకుండా జోనల్ సిస్టమ్ చేసింది ఎవరండి? ఈ బీఆర్ఎస్ పార్టీ కదా. 95% స్థానికులకి ఇచ్చేది ఎవరండి? ఈ బీఆర్ఎస్ పార్టీ కదా. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ దాంట్లో పిల్లలు గుంగింది, దీంట్లో సెక్రటరియట్ ఎందుకు, దీంట్లో వెహికల్ ఎందుకు, ఈ రకంగా వాళ్ళు ఎంతసేపటికి కూడా ప్రజాపాలన అంటే ప్రజలు వచ్చి రోడ్ల మీద వచ్చి కొట్టుకోవాలి తప్ప అది పాలన కాదు. అదే విధంగా ఈరోజు దాన్ని తలపించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ తయారైంది. ఈరోజు ఊళ్ళలో రైతు బంధు ఏదని చెప్తే రైతులు కొట్టడం ఏంటండి? అసహ్యంగా రైతులు కొట్టడం ఏంటి? రైతు బంధు మాకు పడట్లేని చెప్పి రైతులు ముందుకు వచ్చి అడిగితే రైతులను కొట్టడము, రైతుల మీద దాడులు చేయడము. లేకపోతే నేను ఒక మాట అడుగుతానండి మేడిగడ్డ గురించి. మేడిగడ్డ గురించి ఏ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 2014లో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయినటువంటి జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు మంత్రులుగా వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటామంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మనం ఏ రకంగా బ్యారల్ నిర్మించుకుంటా ఉన్నాం, ప్రాజెక్ట్ ఏ రకంగా ఉంటుంది, మీ సజెషన్స్ ఇవ్వండి మాకు. మీకు నిజంగా ఒకవేళ ప్రజలకు ఏదైనా కావాల్సి ఉన్నట్లయితే మీరు సజెషన్స్ ఇవ్వండి, దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్న మాటలు ఎక్కడ పోయినాయండి ఈరోజు? మళ్ళీ వారే తిరిగి మళ్ళీ ఈరోజు ప్రభుత్వంకి వచ్చినాం కాబట్టి మేము ఏదో రకంగా షో చేయాలి కాబట్టి అనే విధంగా ఈరోజు మేడిగడ్డకి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విని చెప్తే ఏదైనా లోపాలను సరి చేసుకునే వాళ్ళం కదా. నరేష్ గారు వెయిట్ ప్లీజ్. మీరు ఆ రోజు కట్టక ముందు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇది, ఈ రోజు కట్టి కూలిపోయిన తర్వాత ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా తేడా ఉంటది. అదే తేడా అంటున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి. నిర్మాణించేదేమో నిర్మాణం చేసేది, నిర్మాణం కోసం ప్రయత్నం చేసేది లోపాలు వెతుక్కొని రాజకీయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. టెన్షన్ ఉందా నరేష్ గారు? టెన్షన్ ఉందా? దీనికి మొత్తం కాళేశ్వరానికి కర్త కర్మ నేనే అని కేసీఆర్ గారు పదే చెప్పుకుంటూ వచ్చారు. డిజైన్లు ఇవన్నీ బాగా చేశారని చెప్పారు. ఇప్పుడు ఏదైనా విచారణ చేసి మొత్తాన్ని మీకు ఆయన మీదకి వస్తుందేమో అనే టెన్షన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రి లాంటి పదవి ఉన్నది ఎవరండి? రేవంత్ రెడ్డి గారే కదా. గుంపు మేస్త్రి పదవి ఉన్నప్పుడు కింద వర్క్ చేసేటప్పుడు నాకు ఫాల్ సీలింగ్ కావాలంటే ఫాల్ సీలింగ్ మేస్త్రిని పిలుస్తా, నల్లా కావాలంటే ప్లంబర్ని పిలుస్తా అని చెప్పిండు. మరి కింద స్థాయిలో ఏదైనా లోపం జరిగినట్టయితే దానికి ఏ రకంగా ఉంటుంది? దానికి కూడా మేము ఏమన్నామంటే నెట్టేస్తున్నారా అప్పుడే? దానికి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నాను శ్రీనివాస్ గారు. ఒకవేళ లోపాలు జరిగినాయి, ఎన్ని బ్యారేజ్లలో ఒకటైంది, ఏం జరిగింది, ఎన్ని వేల కిలోమీటర్లు మనం పైప్ లైన్ వేసుకున్నాము, ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా చిన్నదాన్ని చూపించి మీరు ఈ 25 రోజుల నుంచి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు గమనించండి, ఈ 20 రోజుల ప్రభుత్వ పాలన గమనించండి, ఎంతసేపటికి కూడా అసెంబ్లీలో బ్లేమ్ చేయాలని చూశారు. అర్థమైపోయింది ఏ రకంగా తిప్పికొట్టినాము, ఏం చేసినాం అనేది. విద్యుత్ సంస్థల్లో అప్పులని చెప్పి చూపించే ప్రయత్నం చేశారు. విద్యుత్ సంస్థలో అది అప్పు కాదు, హైపోథికేషన్ ద్వారా వచ్చినటువంటి యాదాద్రి భద్రాద్రి ద్వారా దాన్ని హైపోథికేషన్తో తెచ్చినటువంటి వాటిని మనం కార్లు ఏ రకంగా లోన్ తీసుకుంటామో అదే రకంగా హైపోథికేషన్ ద్వారా తీసుకున్నాము లోన్లు. ఈ లోన్లు కాదు, నిజంగా లోన్లు కానుకున్నప్పుడు మరి దాన్ని వదిలేసేయండి. అంటే మనకు ఒక గుంపు మేస్త్రి భాష చెప్పాలంటే శ్రీనివాస్ గారు, ఒక ఇల్లు, ఒక సాధారణమైన పౌరుడు ఒక వారు లోన్ తీసుకొచ్చి ఏ రకంగా ఇల్లు నిర్మించుకునే క్రమంలో ఒకవేళ చివరి దశలో దర్వాజాలు తలుపులు లేకపోతే పెయింట్ వేసే క్రమంలో ఆగిపోయినట్లయితే వాటిని చూపించేసి అప్పు మాత్రమే చూపించి అంటే అతను ఏ గుంపు మేస్త్రి ఇంటి డిజైన్ తయారు చేయరండి, ఇంజనీర్ చేస్తారు.
లేకపోతే కన్సల్ట్ పర్సన్ టెక్నికల్ పర్సన్ చేసి ఇస్తాడు. గుంపు మేస్త్రి నేనే డిజైన్ చేసి నేనే కట్టానని చెప్తే కుదరదు కదా. ఒక్క నిమిషం, ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఎక్కడ డిజైన్ చేయలే. చెప్పింది కేసీఆర్ ఆయనే కదా. గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అవగాహన, ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే ఒక అవగాహన ఉంది. తుమ్మిడిహట్టి దగ్గర కడితే గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందించగలుగుతాము, దాన్ని మేడిగడ్డ ద్వారా మారిస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏ రకంగా మనం చేయగలుగుతాము. నేను చెప్పిన మాట కాదు, గతంలో ఇరిగేషన్ మినిస్టర్ని, ఇరిగేషన్ ఆఫీసర్లని మీరు అందరు లైన్లో తీసుకోండి, నేను లైన్లో ఉంటాను. తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా గ్రావిటీతో నీళ్లు ఏ రకంగా సాధ్యమవుతుంది, అవుతుందా, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ నీళ్ళు లేనప్పుడు, వర్షాలు లేనప్పుడు, వర్షపాతాలు లేనప్పుడు ఖచ్చితంగా ఎత్తిపోస్తాం. వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా డౌన్ చేయాల్సిందే. అది ప్రకృతి కదండి, దాన్ని ఎవరేమన్నా ఆపగలుగుతాం? ఈ రోజు సరే అదే ఇంజనీర్లు అదే అధికారులు ఉన్నారు, వాళ్ళు ఈ రోజు ఏం చెప్తారు అనేది కూడా చూద్దాం. రామచంద్ర రెడ్డి గారు, పైకి ఎక్కిస్తారు, దింపుతారు, లేదంటే పైకి ఎక్కిస్తారు. దీనివల్ల విద్యుత్ వేస్ట్ కాదు. రైతాంగం కోసం ఒక సమయంలో చెన్నైకి తాగునీరు కావాలంటే ట్రైన్లలో మోసుకున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఒక ముందస్తు ఆలోచన లేకపోవడం వల్ల, వాళ్ళకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్ల, ఏ రకంగా ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఏ రకంగా ఉండబోతున్న ప్రణాళిక లేకపోవడం వల్లనే అది ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్ కు నీళ్ళు అందిస్తున్నాం కాళేశ్వరం ద్వారా, 1,00,000 ఎకరాలకు మనం సాగునీరు అందిస్తున్నాము. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తా ఉన్నాము. నరేష్ గారు, మీ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందనే దాని మీద మీ ప్రభుత్వం ఇచ్చిన డేటా 43,000 ఎకరాలకు మాత్రమే కొత్తగా నీళ్ళు ఇచ్చింది. మీ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం ఇది. రామచంద్ర రెడ్డి గారు, ఒక్క నిమిషం అన్న, నన్ను ప్రశ్న అడిగారు కదా, నేను క్లారిటీ ఇచ్చాను అంతే, ప్రశ్న కాదు అది, క్లారిటీ ఇచ్చారు. రైట్, రామచంద్ర రెడ్డి గారు వారిని మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్తారండి. ఇప్పుడు మా నరేష్ చాలా సుదీర్ఘంగా కూడా వాళ్ళ పార్టీ యొక్క ఘనత గురించి చెప్పారు. సరే, మంచిది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడతా. రేషన్ కార్డుల గురించి మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్రంలో 19 లక్షల రేషన్ కార్డులని నోటీస్ ఇష్యూ చేయకుండా రద్దు చేస్తే దానికి సుప్రీంకోర్టు అరే నిత్యావసర వస్తువులు దానికి నోటీస్ ఇవ్వకుండా చేసేటటువంటి పైశాచికత్వం మీకెందుకు అని చెప్పేసి ఘాటు కామెంట్స్ చేసి దీని మీద రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పేసి ఇమ్మీడియట్ గా చీఫ్ సెక్రటరీకి చెప్పింది. మరి అటువంటి 19 లక్షలు ఉన్నప్పుడు దాని మీద మేము సరైనటువంటి విచారణ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నది. అది రేషన్ కార్డుల గురించి. రెండోది, మొన్న ముఖ్యమంత్రి మా రామచంద్ర రెడ్డి గారు, ఇక్కడ ఒక డౌట్ వారు అడిగింది కూడా అదే, క్యూలలో నిలబెడుతున్నారు ప్రజల్ని అని. అసలు మీరెందుకు ఇట్లాంటి గ్రామ సభలు పెట్టి ఇట్లా క్యూలు నిలబెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది? ఆన్లైన్ చేసుకోవచ్చు కదా, బ్రహ్మాండంగా ఇంటర్నెట్ సెంటర్లు మీ సేవలు ప్రతి ఊర్లో ఉన్నాయి కదా అనేది వాళ్ళ డౌట్. ఇప్పుడు ఆన్లైన్లలో చేస్తే తప్పుల తడక లెక్క ధరణి దగ్గర నుంచి మొదలుకుంటే మిగిలినవన్నీ కూడా సర్వర్ బిజీ అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో కూడా ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం ఉంది. ఒకటి. రెండు, వాళ్ళు సర్వర్ దగ్గరికి పోయి అప్లోడ్ చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రెండవది. మూడవది, అప్లోడ్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుందా పోతుందా అన్నది కూడా లేని పరిస్థితి ఉన్నది. ఈ 3 విషయాలని దృష్టిలో పెట్టుకొని ప్రజల వద్దకి ప్రజలకు సమస్యలు లేకుండా ఉండే విధంగా ఫిజికల్ కు ఒక కాపీ ఉండాలి. ఆ ఫిజికల్ కాపీని బేస్ చేసుకొని ఒక డేటా ఎంట్రీ అనేది ఉంటది. దాన్ని బట్టి పథకాలన్నింటినీ సులువుగా చేయొచ్చు అని చెప్పేసి మా ప్రభుత్వం ఆలోచించి ప్రజల దగ్గరికి అధికారులు పోయేటట్లు చేసింది. కానీ క్యూ లైన్లో నిలబెడుతున్నటువంటి చరిత్ర ఎప్పటికీ కూడా లేదు. అంటే జనాలు నిలబెట్టి ఇబ్బంది పెడుతున్నారనేది బీఆర్ఎస్ వాళ్ళ బాధ. సరే, ఇప్పుడు నేను దాన్ని కాంట్రాడిక్ట్ చేసి ఆయన చేసి నాకు అది ఇష్టం లేదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాపాలన అప్లికేషన్ ఎట్లున్నది, కార్యక్రమము ఏ విధంగా ఉంది 6వ తారీఖు వరకు అన్నది మనందరికీ కూడా తెలిసిందే. మరి టీఆర్ఎస్ నాయకులకు తెలియదని అంటే అది చాలా దురదృష్టకరం. సరే, అది దాని విషయం. ఇక జోనల్ విషయం గురించి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న చెప్పారు క్లియర్ గా. 1 సంవత్సరంలో అంటే తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు ఈ జోనల్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా ఉన్నది. ఇది అసెంబ్లీ రికార్డులు ఉందని కూడా ఆయన ఉల్లంఘించినటువంటి సందర్భం ఉంది. దీన్ని ఇమ్మీడియట్ గా రద్దు చేయాలన్నటువంటి చరిత్ర ఎవరిదండి? ఇవాళ కేసీఆర్, ఇవాళ టీఆర్ఎస్ అధినేతది కాదా, బీఆర్ఎస్ అధినేతది కేసీఆర్ గారు అయ్యాల ఆ రోటి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ రోటి పాట మాట్లాడి తెలంగాణ ప్రజల యొక్క జోనల్ వ్యవస్థని కొట్లాడి తెచ్చుకున్న దాన్ని రద్దు చేసి వాళ్ళ కొట్టగొట్టాలని చూసింది ఎవరండి? ఈ ముఖ్యమంత్రి, ఈ గత ముఖ్యమంత్రి గారు కాదా, కేసీఆర్ గారు కాదా? మళ్ళీ ఈ రోజున జోనల్ సిస్టమ్ గురించి మాట్లాడటానికి వీళ్ళకి నైతిక హక్కు ఉందా? వీళ్ళు మాట్లాడటానికి అసెంబ్లీ రికార్డులు ఉన్నది. వాళ్ళు మాట్లాడింది కూడా ఇప్పుడు రెడీ రెఫరెన్స్ నా దగ్గర లేదు. ముఖ్యమైన ఆయన కేసీఆర్ గారు మాట్లాడినటువంటి వీడియో క్లిప్ కూడా ఉన్నది అసెంబ్లీ రికార్డులలో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి, సరే 20 రోజుల పాలన మాది, 20 రోజుల పాలనలో లెక్క చెప్పుతాం. మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు, మా మంత్రివర్గం అంతా కూడా 18 గంటలు పనిచేస్తున్నది.
అధికారులతో నిరంతరం రివ్యూలు చేసి అరే పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడుతుండేదని చెప్పేసి అధికారులు అనుకునే విధంగా పరిపాలన చేస్తున్నారు. ఎమ్మటే 2 గ్యారెంటీలు ఇమీడియట్ గా కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రోజున ఏ హామీనైనా నెరవేర్చాలంటే ఒక క్రమశిక్షణ కానీ ఒక ప్రణాళికబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి రైతు బీమా గురించి కానీ లేకుంటే రైతు బంధు గురించి కానీ మాట్లాడినట్టయితే అంటే రైతు బంధు అంటే గత పాలనలో ఉన్నది, సపోర్టివ్ దాన్ని చేయాలనంటే ఈ రోజున మేము గతంలో చెప్పినాం పోరంబోకు భూములకి, బీళ్లకి, గుట్టలకి, కొండలకి మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి అన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. కౌలు రైతులకు ఇస్తానని చెప్పినాం, వ్యవసాయ కూలీలకి, కార్మికులకు కూడా ఇస్తానని చెప్పినాం, వ్యవసాయ కూలీలకి. ఈ సందర్భంలో ఎవడు దొంగో ఎవడు దొరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఒకవేళ గత ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం మేము ఇచ్చినట్లయితే మేము అన్నదాన్ని మేము విభేదించినట్లు కాదా? మరి ఈ దీన్ని ఎందుకు ఈ బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోరు? రామచంద్ర రెడ్డి గారు అదే 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 నేనేదో సూర్యాపేటలో ఎవరో రైతు బంధు అడిగితే ఒక ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారని నరేష్ గారు ఏదో ఆరోపిస్తున్నారు. అదేమైనా ఐడియా ఉందా మీకు? అడిగితే కొడుతున్నారనేది, అప్పుడే దాడులు ప్రారంభమయ్యాయి, ఇంత తొందరగా దాడులు చేస్తారా అనేది వాళ్ళ ఇది. ఒక మాట చెప్తాను. దాడి జరిగిందా లేదా అనేది నా దృష్టిలో లేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ నిజంగా జరిగినా కానీ పార్టీ అంటే మొత్తము చేతులు అరిచేతులు ఉంటుంది అన్నది కాదు. లేకుంటే ఎవడైనా దాడి చేస్తే దానికి పార్టీ రంగు పూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరగటం ఒకవేళ జరిగితే దురదృష్టకరం, తప్పు కూడాది. కానీ అది జరిగిందని చెప్పేసి దీనికి కుయ్యటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది, ఏదో వాళ్ళ ఇంటర్నల్ గా ఏదో ఉండొచ్చు. కాకపోతే చెప్తున్నాం, మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం 6 గ్యారెంటీల్ని పూర్తిగా కూడా మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రణాళిక రూపొందుతుంది. దానికి వైట్ రేషన్ కార్డులు 19 లక్షలు రద్దు చేయబడినాయి. ఇంకొక విషయం చెప్తుందండి, 2.8 crore కుటుంబాలకి రేషన్ కార్డులు ఈ రోజు ఉన్నాయని చెప్పేసి ఆన్లైన్ లో సమాచారం ఉన్నది. మరి మన రాష్ట్రంలో ఉన్నాయో 1.8 కుటుంబాలు. మరి అటువంటి దానికి 2.8 కుటుంబాలకి 2.8 crore కుటుంబాలకి రేషన్ కార్డు ఎట్లొస్తుంది? అక్కడనే క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే రేషన్ కార్డులు ఇష్యూ చేయడంలో అవకతవకలు జరిగినాయి. వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసినట్లయితే మాత్రమే అసలైనటువంటి వాళ్ళకి, అర్హులైనటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు మనం ఇవ్వగలుగుతాము. కాబట్టి చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని కూడా చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు 2.8 crores రేషన్ కార్డు ఉన్నాయి, ఈ వ్యవస్థలు ఈ రకంగా కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఆ రోజు వరకే తెలంగాణలో 1,000,000 ఇండ్ల నిర్మాణం జరిగింది. ఏది ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే గవర్నమెంట్ క్వార్టర్స్ కానీ ఈ రకంగా. మరి తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలే 1,000,000 కుటుంబాలు. అట్లాంటప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వచ్చింది కదండి. మరి నాకైతే రాలే, మీకైతే రాలే, ఈ రకంగా ఎవరికి చూసినట్లయితే ఈ రకంగా వ్యవస్థలు గతంలో జరిగిన వాటిని చర్చించడం పక్కన పెడితే ఇంకొక విషయం, ఈరోజు అన్న ఏమంటున్నాడు, రామచంద్ర అన్న ఏమంటున్నాడు, ఈరోజు మీ సేవకి వెళ్తే ఆన్లైన్ చేయడం వల్ల వాళ్ళకి కొంత ఖర్చు అవుతుంది అంటారు. దానికి అయ్యే ఖర్చు 20 రూపాయలు ఖర్చు శ్రీనివాస్ గారు. కానీ దానికోసం వీరు చేసిన ఘనకార్యం ఏంటి, 3 రోజులు లైన్లో నిలబడుతున్నారు. అంటే 3,000 రూపాయలు తన పొట్ట కూటుని కొట్టి ఈరోజు 20 రూపాయలు కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది కాంగ్రెస్ పాలన, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది వారికి ఉన్నటువంటి అవగాహన, ఇది వారి పనితనం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత జోనల్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత ఈ జోనల్ కావడం వల్ల కొంత అన్యాయం జరుగుతూ ఉంది. నాన్ లోకల్ కూడా 15% ఉంది. దీన్ని మనం తగ్గించుకోవాలని చెప్పేసి 5%, 95% లోకల్కే, స్థానికులకే కావాలి, మిగతా ఇది కూడా మిగతా జిల్లాల వారికే కావాలని చెప్పి కొట్లాడి పార్లమెంట్లో వేట్ చేసి పార్లమెంట్లో ఒప్పించి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడి మంత్రులను కలిసి దాన్ని ఒప్పించిన ఘనత కూడా కేసీఆర్ గారు. దయచేసి వాళ్ళది జోనల్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, జోనల్ వ్యవస్థ కోసమే పనిచేసి జోనల్ వ్యవస్థ తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. తర్వాత ఇంకొక విషయం తర్వాత ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన నేను ఏమంటాను, ఎంతసేపటికి కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలకు అందే విధంగా, ఆనాడు మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే రామచంద్ర రెడ్డికి ఉన్నంత అవగాహన వారి ముఖ్యమంత్రిగా లేకపోవచ్చేమో కానీ ఆనాడు వారు అవగాహన లేకుండా వారు ఏమన్నారు, మేము వచ్చిన తర్వాత మేము బీడు భూములను తొలగిస్తాము, మాకు సమయం కావాలి, ఆ తర్వాత మీకు రైతు బంధు చేస్తాము, రైతు బీమా చేస్తాము అని చెప్పి ఆనాడు అనలే. మీరు డిసెంబర్ 3 వరకు, డిసెంబర్ 1 నాడు మీరు రైతు బంధు తీసుకుంటే డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే, ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఈసారికి ఎట్లాంటి సీలింగ్ లేదు, అందరికి ఇస్తున్నాము, వచ్చేసారి ఏదైనా ఉంటే అందరి సలహాలు సూచనలు తీసుకొని అసెంబ్లీలో చర్చించి రైతు బంధు పైన నిర్ణయం తీసుకుంటా అన్నారు. కాబట్టి ఆ గొడవ ఏమి ఉండకపోవచ్చునండి, ఈసారి అందరికి వస్తుంది. అంటే అధికారానికి వచ్చిన తర్వాత అవగాహన లేమి ఎందుకు అంటున్నా నేను.
అవగాహన లేమి ఎందుకు అంటున్నా, అధికారం రాకముందుకు ఎట్లా మీరు రామని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తే ఎందుకు అని నేను ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిసెంబర్ 3 లోపు తీసుకుంటే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 15,000 వస్తాయి అన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు 15,000 వేస్తున్నాడా లేదా? మీరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారని కదా గొడవ అంతా. తర్వాత ఏ ఖజానా మొత్తం ముఖ్యమంత్రి ఖాళీ కూడా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? ఇప్పుడు అంతా వ్యవస్థ ఒక పూల్ నిమిషం చేసుకోవాలి శ్రీనివాస్ కదా, గారు, డబ్బంతా కొంత టైం పడుతుంది అనుకుంటా. వ్యవస్థలో మీకు చేత కాకపోతే మరి ఎందుకు హామీలు ఇచ్చారు? చేత ఎందుకు కాదు మాట్లాడారు? నరేష్ గారు, బంధు 15,000 రేవంత్ రెడ్డికి చేత అవుద్దా చేత మీకు- కాదా అంటే ఆయన ఇంట్లో నుంచి తెచ్చి ఇవ్వలేడు కదా అంత పెద్ద అమౌంట్. నేను అదే చెప్తా ఉన్నాను శ్రీనివాస్ మీ గారు. గవర్నమెంట్ మీరు ఇంట్లో ఖాళీ లేదు, చేసి మన వెళ్ళిపోయారని కదా ఇంట్లో సబ్జెక్ట్ అంతా. మన ఇంట్లో మీరు లేనప్పుడు ఒక పని మన చేయండి, తెలుసు. మీరు ముఖ్యమంత్రి మన పదవి ఆర్థిక నుంచి పరిస్థితి దిగిపోయే తెలుసు. టైంకి ఒక్క నిమిషం నరేష్ గారు, ముఖ్యమంత్రి ఆర్థిక పదవి నుంచి పరిస్థితి. దిగిపోయే సమయానికి రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర ఖజానాలో ఇంత డబ్బు ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇప్పించండి కేటీఆర్ గారితో కేసీఆర్ Yes, గారితో. ఒక్క మాట చెప్తాను. ఆ డబ్బు ఒక్క ఏమైందనే మాట, విషయాన్ని ఒక్క మనం మాట. కాంగ్రెస్ అడుగుదాం గట్టిగా, రేవంత్ రెడ్డిని అడుగుదాం. శ్రీనివాస్ గారు, అది నేను అఫీషియల్ ఇవ్వలేను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. రైట్, రామచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి సార్, ప్లీజ్ వినండి బడ్జెట్ అంటే ఏంది? వినండి 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 శ్రీనివాస్ గారు. మీరు ఊరికే రైతు బంధు ఇచ్చేయండి అని అంటే ఎట్లా? మీరు ఖజానాన్ని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కొంచెం టైం పడుతుంది అనుకుంటా కదా పూల్ చేయడానికి. నేను ఏమంటా ఉన్నాను, వినండి ప్లీజ్, ఒక్కటే 1 సెకండ్. మీరు ఆ నెంబర్ చెప్పిన తర్వాత మీరు ఎంతైనా అడగొచ్చు. అప్పుడు రేవంత్ రెడ్డి ఎంత కారణాలు చేయొచ్చు, మీరు ఎన్ని విమర్శలు చేయొచ్చు. నిజంగా మీరు ఆ మీకు నెంబర్ చెప్పాలి ఆ ఫస్ట్. భయం లేకపోతే రైతు బంధు వేనియాల్సి ఉండే, ఎందుకు వేనియలేదండి ఆ రోజు? ఎందుకు ఎవరు? అడ్డుకున్నారు? మీ హరీష్ రావు గారి కామెంట్స్ వల్ల కదా ఆగిపోయింది. ఎందుకు మాట్లాడారు? ఆ రోజు హరీష్ రైతు రావు గారి బంధు కామెంట్స్ వల్ల కదా రైతు బంధు ఆ రోజు ఆగిపోయింది. రైతు బంధు వేస్తుండే కదా, రైతు బంధు వేయకు అడ్డుకున్నారు Right. ఎవరు? Okay. ఈ రోజు రైతులకు రామచంద్ర రెడ్డి గారు చివరిలో ఒక మాట చెప్పండి, సమయం లేదు. రామచంద్ర రెడ్డి గారు, Yes, yes, yes. ఒకటి, ఎప్పుడు ఆ రోజున నాకు అడిగిన ప్రశ్న సరిగా అర్థం కాలేదు ఇప్పుడు. అంటే రైతు బంధు గతంలో ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఆగిపోయింది, ఎందుకు ఆపారు అనేది వాళ్ళ ప్రధానమైన రైతు ఇది. బంధు ఆల్రెడీ పార్షల్లీ కొంత ఇవ్వటం జరిగింది. ఈ రిమైనింగ్ ది ఉన్నటువంటి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ జరగటం కోసం చర్యలు నడుస్తున్నాయి. మేము ఖచ్చితంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇస్తాం, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరు దాన్ని సందేహించాల్సినటువంటి అవసరం లేదు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో నాలాంటి అధికార ప్రతినిధులు కానీ లేకుండా మా నాయకులు కానీ అందరూ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మీరు తెలంగాణ యొక్క ఆస్తుల మీద అప్పుల మీద అని చెప్పేసి పదే మేము రిక్వెస్ట్ చేసినా కానీ మీరు ఎప్పుడు చేయలేదు. అందుకనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 85,000 కోట్ల అప్పు బయటకు వచ్చింది, సివిల్ సప్లైస్ లో వచ్చింది 50,000 కోట్ల అప్పు. ఈ రోజున కొత్త చూడండి ఎంత దుర్మార్గమైందో, 22 ల్యాండ్ క్రూజర్లని 66 కోట్లు పెట్టి కొని అక్కడ పెట్టుకున్నట్టు ఆయన సోకుల కోసం. మరి ఇది సరైనదేనా? తెలంగాణ రాష్ట్రం ఒక పక్కన అప్పుల కుప్పలతో ఉంటే మీరు అనుక్షణం కూడా కొత్త ప్రయోగాలు చేసుకుంటూ ఒక ప్రగతి భవన్ నిర్మాణం గురించి ఎంత ఖర్చు పెట్టినరు, సెక్రటరియట్ గురించి ఎంత ఖర్చు పెట్టినరు, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేసి ఒక అప్పుల మీద ఆస్తుల మీద మీరు లెక్కలు చేయలేని ఈ ప్రభుత్వం ఏది ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే ఈ రోజున గత ప్రభుత్వం ఎందుకు నోరు విప్పలేకపోతుంది దాని గురించి అని మేము ప్రశ్నిస్తున్నాం. రామచంద్ర రెడ్డి గారు, ఈ కార్లది ఎందుకు దాని రాజకీయం చూస్తున్నారు? అదేదో సెక్యూరిటీ పర్పస్ కదా, అది గవర్నమెంట్ కు సంబంధించిన కార్లే కదా, అవేం కేసీఆర్ వెంట తీసుకెళ్లారు కదా. ఒక్క మాట, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాయటానికి ప్లేస్ లేదా? మన గార్డెన్ పెట్టారు చెప్పండి. అది అక్కడ ఏదో వర్క్ చేయించడం కోసం ఇచ్చినట్టున్నారు కానీ జపాన్ కంపెనీ వాళ్ళ టైప్ అయిన ఇదట అక్కడ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ సమాచారం విజయవాడ పంపిస్తే అంటే విజయవాడ ఒక్క నిమిషం నరేష్, ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు, నాకు ముఖ్యమంత్రినైనా 10 రోజుల దాకా నాకు తెలియదు, నేనేదో ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోదామని రిపేర్లు చేయమని చెప్పిందని చెప్పిండు. మరి ఈ సందర్భాన్ని అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తెలియలేదనంటే ఇంకేముందండి, రహస్యం ఏముందో చెప్పండి అందులో. కాకపోతే సరే ఓకే, దాన్ని పక్కకు పెడదాం. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, మీరు అమ్మిన భూములెన్ని, తెచ్చిన అప్పులెన్ని, ఖర్చు పెట్టినవన్నీ, ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేశారు, మీరు ప్రగతి భవన్ కింద పెట్టారు, సెక్రటరియట్ ఎందుకో పెట్టారు, ఈ అంశాలన్నింటిని కూడా తెలంగాణ సమాజానికి ఎందుకు మీరు తెలియజేయలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చూస్తే మీరు చాలా లైట్ వేలో కొట్టేస్తాడు. మొన్న శ్వేత పత్రం అని చెప్పేసి చాలా లైటర్ వేలో ఏదో 3 పిల్లర్లు దిగిపోయినా ఇంటికి దిగిపోయినట్లు అని చెప్పేసి అన్నాడు. అరే ఇల్లుకు దిగిపోతేనే ఒక యజమాని కింద మీద అయిపోతాడు. అటువంటి దాన్ని లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టుకి దిగిపోయి ఇంజనీర్లందరూ కూడా ఇది రిపేర్ కి సాధ్యం కాదని చెప్పేసి అంటుంటే ఎంత అంటే బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ అని అంటే దాన్ని రైట్ నరేష్ గారు, చూద్దాం. ఈ రోజు అయితే మేడిగడ్డ పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అఫీషియల్ గా రాబోతుంది. అధికారులు ఏం చెప్పబోతున్నారు, దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ
ఏమి ఇవ్వబోతుంది, ఏం మాట్లాడబోతుంది, వాళ్ళు కూడా ఏదో ఈ కాళేశ్వరానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు సిద్ధం చేస్తున్నారట. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత వాళ్ళు ఇస్తారా, దాని కౌంటర్ ఏ రకంగా ఉండబోతుంది, నిజంగా మేడిగడ్డ పనికిరాదా, దాని గురించి అధికారులు ఈరోజు ఏం చెప్పబోతున్నారు, వీటన్నిటిపైన భవిష్యత్తులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.